కానీ హెల్పింగ్ నేచర్లో కూడా చిరంజీవి గారు ఇప్పుడు మనందరికీ తెలిసింది ఆయన ఎంత ముందు ఉంటాడు అనేది. కరోనా టైంలో కూడా ఆర్టిస్టులకి ఆయన హెల్ప్ చేయడం కానీ ఇవన్నీ చూస్తున్నప్పుడు అంటే బయట ఏమనుకుంటున్నారంటే చిరంజీవి గారు ఓన్లీ బ్లడ్ బ్యాంక్ మాత్రమే పెట్టారు, ఎవరన్నా అడిగితే హెల్ప్ చేయరు అంటే ఒక నెగిటివ్ ఉంది సార్కి. కానీ ఈ చేతో ఇచ్చి ఈ చేతో మర్చిపోతారు. అలాగా చిరంజీవి గారు ఎన్నో చేస్తున్నారు, రామ్ చరణ్ గారు, చిరంజీవి గారు ఎన్నో చేస్తున్నారు. అన్ని పబ్లిక్గా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. హెల్ప్ చేసినప్పుడు చెప్పుకునే వాళ్ళు చెప్పుకుంటారు. ఇంకొకటి ఏంటంటే చేయడంలో తప్పు లేదు, పబ్లిసిటీ కూడా చేసుకుంటే ఏంటంటే ఇంకొక 10 మందికి తెలుస్తుంది, అరే ఇంకొక 10 మంది చేయగలుగుతారు, ఆ స్తోమత ఉన్న వాళ్ళు కూడా బయటకు వస్తారు. కానీ చిరంజీవి గారు కుడి చేతితో చేసింది ఎడమ చేయికి కూడా తెలియదు అన్నట్టు అది ఎక్కువగా ఫాలో అవుతుంటాడు. ఎస్, నేనైతే అది నమ్ముతా. ఎందుకంటే చాలా మందిని చూస్తా, చిరంజీవి గారు ఇలా చేశారు, చిరంజీవి గారు అలా, అరే ఇది మనకు తెలీదు అనుకున్న అంశాలు చాలా ఉన్నాయి. చూసా మేము అనుకుంటాం కదా మామూలుగా, ఆయన ఫ్యాన్స్ అన్న తర్వాత అరే ఆయన చేస్తున్న మంచి ఎవరికి ఇదవ్వట్లేదు, రీచ్ అవ్వట్లేదు, ఎందుకు రీచ్ అవ్వాలి? ఆ మంచి అనేది వాళ్ళకు ఎవరైతే మంచి తీసుకుంటున్నారో, ఎవరైతే హెల్ప్ తీసుకుంటున్నారో వాళ్ళకి తెలిస్తే సరిపోతుంది కదా. అది ఆయన మన చిరంజీవి. కానీ నెగిటివ్గా అంటే చిరంజీవి గారి గురించి ఎవరన్నా నెగిటివ్ మాట్లాడినా సోషల్ మీడియాలో ఆయన గురించి నెగిటివ్ కామెంట్స్ కానీ ఇవన్నీ చూసినప్పుడు అంటే మీరేమన్నా అంటే మీకు ఏమనిపిస్తుంది ఇలాంటివన్నీ? ఆయనే పట్టించుకోరు, ఫ్యాన్స్గా మాకెందుకు, ఆయనే పట్టించుకోరు అంటాం కదా, ఈ చెవులో వింది ఈ చెవులో వదిలేసేయాలి, అలాంటివన్నీ పట్టించుకుంటూ వస్తే ఇక్కడి వరకు రారు, ఎవరం రాము. అంతే, దారిలో వెళ్తున్నప్పుడు అన్నీ వస్తాయి మన దారిలో, అన్నీ ఇలా తీసుకుంటూ వెళ్ళిపోవాలంతే. అది చిరంజీవి గారు చేస్తారు, ఆయనను ఫాలో అవుతూ మనం అందరం అంతే. కానీ మాధవి గారు మీరు ఎక్కువగా ఎలాంటి అంశాలు ఇన్స్పైర్ అవుతారు చిరంజీవి గారు అంటే? మీరు ఇప్పుడు స్ట్రాంగ్గా ఇంకా పెద్ద స్థాయికి వెళ్ళి నేను చాలా గొప్పగా ఎదగాలి అన్న అంశాల మీద అంటే చిరంజీవి గారు అంటే ఎలాంటి మీరు ఇన్స్పైర్ అవుతారు ఆయన్ని? ఇప్పుడు చెప్పాను కదా, హెల్పింగ్ నేచర్ కావచ్చు, బ్లడ్ బ్యాంక్ అన్నది అదేం ఈజీ కాదు. ఇప్పుడు దొరకక చాలా ఇబ్బంది పడతారు పేషెంట్స్ ఎవరైనా సరే. ఈ బ్లడ్ కావాలి, ఇది కావాలంటే అదే పెద్ద చాలా 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 బిగ్. ఎంత కష్టమైపోయింది అందరికీ, ఎంత ఫాలో చేశారు, ఎన్ని అయ్యాయో మనందరికీ తెలుసు. బట్ బయట తెలియని వాళ్ళందరికీ కూడా ఇవన్నీ తెలుసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే ఎక్కువగా హెల్పింగ్ నేచర్ కానీ ఇవన్నీ నేను చిరంజీవి గారిలో తీసుకుంటారు. యా, కానీ మీ సీరియల్ కెరియర్కి వచ్చేస్తే అంటే ఎన్నో కష్టాలు పడి ఎన్నో హార్డ్ వర్క్ చేసి బ్యాకప్ లేకపోయినా కూడా నిలబడొచ్చు అనే అది మీరు నిరూపించారు అనేది మేము దగ్గరగా చూసాము. కానీ మాధవీలత గారు ఎన్నో సీరియల్స్లో మీరు చేయాల్సిన క్యారెక్టర్లు మీరు చెయ్యకపోగా అంటే మీకు రావాల్సినవి మీ దాకా వచ్చిపోతున్నాయి చాలా సందర్భాలు చూసింటారు. అలాంటి టైంలో అంటే ఎందుకు అలాంటివి జరుగుతూ ఉంటాయంటారు చెప్పండి? మనకు హై ఉన్న వాళ్ళు కావాలనో, లేకపోతే ఇంకా కొంచెం ఏజ్ కావాలనో, లేకపోతే ఇప్పుడు ఏంటంటే మనకు బయట నుంచి కూడా తీసుకొస్తున్నారు ఆర్టిస్టులని. ఇదివరకు ఓన్లీ హీరోయిన్స్ ఉండేవాళ్ళు, ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా బయట నుంచే వస్తున్నారు. వాటి ఎఫెక్ట్ మా మీద కొంచెం పడింది. బట్ అందరూ ఉన్నారు, మన తెలుగు వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, అందరూ నాకు తెలిసి ఇళ్ళల్లోనే ఉంటున్నారు. వాళ్ళకు కూడా ఇకపై ఛాన్సులు ఇవ్వాలి. ఇట్లా క్యారెక్టర్స్ వచ్చి మళ్ళీ పేమెంట్ కావచ్చు, టైమింగ్స్ కావచ్చు, ఇవన్నీ మేము అసలు డిమాండ్ చేయం. యాక్చువల్లీ ఒక 1000 అటో ఇటుగానో అది అవుతుంది. వాళ్ళకి అన్నీ చేస్తారు కదా ఇక్కడ, అకామిడేషన్ కావచ్చు, ఫుడ్ కావచ్చు, వాళ్ళకి అన్ని వెహికల్ అన్నీ వాళ్ళకు ప్రొవైడ్ చేస్తారు. ఒక 1000 అటు ఇటుగా అడిగితే ఏకంగా క్యారెక్టర్నే తీసి వేరే వాళ్ళకంటే నోటి దాకా వచ్చింది ఇలా అంటారు కదా, అది జరుగుతుంది. అదే అలాంటప్పుడు కొంచెం బాగా చాలా బాధేస్తుంది, ఎందుకు ఇలా అవుతుంది. కానీ తెలుగు వాళ్ళకి ఇది ఒక పులుస్టా పడదంటారు అంటే తెలుగు వాళ్ళ ప్రయారిటీ వచ్చే రోజుల్లో ఇవ్వచ్చు అనుకుంటారా? తెలుగు వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీస్? డౌటే, ఇంకా రాను ఎలా ఉంటుందో కూడా తెలీదు. ప్రజెంట్ అయితే ఇదే నడుస్తుంది. ప్రజెంట్ అయితే ఈ ప్రాబ్లమ్స్ అయితే తెలుగు వాళ్ళందరూ ఫేస్ చేస్తున్నాం. కానీ వన్స్ మీ దగ్గర టాలెంట్ ఉండి ప్రూవ్ అయిన తర్వాత అంటే మీ అవసరం ఉంది అన్నప్పుడు మీ ఇంటి దాకా వచ్చే సందర్భాలు ఉంటాయి క్యారెక్టర్లు, అంటే ఖచ్చితంగా మీరే కావాలి. అదే ఇంకా లక్, అదంతే ఇంకా అలాగే అనుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు నాకు ఇది రాసి పెట్టుంది, ఈ క్యారెక్టర్ రాసి పెట్టింది, అందుకే నాకు వచ్చింది, సర్లే ఫర్దర్గా కూడా ఇలాగే, అంతే కదా. లక్ మీద డిపెండ్
అలాగా ఆలోచిస్తాను నేనైతే. సరే నాకు లక్ ఉంది, ఈ క్యారెక్టర్ వచ్చింది. కృష్ణ ముకుంద మురారిలో నాది మెయిన్ క్యారెక్టర్. ఓకే. యాక్చువల్లీ ఎక్కడెక్కడి నుంచో తీసుకొని వచ్చి చేయించే అంత పెద్ద లెవెల్ క్యారెక్టర్ నాది యాక్చువల్లీ కృష్ణ ముకుంద మురారి. అన్ని వారి కారణాల వల్ల, కొంతమంది ఇబ్బందులు పెట్టడం వల్ల ప్రొడ్యూసర్ ఇబ్బంది పడిపోయి మధ్యలో ఆపేయాల్సి వచ్చింది. ఓకే. అది అందరికీ ఏమో కానీ నాకు మాత్రం చాలా పెద్ద ఒక పిడుగుపడ్డట్టు అయిపోయింది. అంటే అంత మెయిన్ క్యారెక్టర్ నేను ఫస్ట్ టైం నా ఈ 10 years, ఈ 11 years ఇంకొక 2-3 years కనుక క్యారెక్టర్ అలాగే కంటిన్యూ అయ్యి ఉంటే ఇంకా చాలా నా లైఫ్ ఎక్కడో ఉండేదని నా ఫీలింగ్. అంటే అంత మంచి క్యారెక్టర్ వచ్చింది నాకు. బట్ ఛానల్ వాళ్ళైనా ఎవరైనా నన్ను మంచిగా సపోర్ట్ చేస్తారు. అంటే తినకు ఈ క్యారెక్టర్ ఇస్తే ఏ క్యారెక్టర్ ఇచ్చినా తిని చేయగలుగుతుంది కాబట్టి తనకు ఆ క్యారెక్టర్. నన్ను ఎవరు పాపం తక్కువ చేసి చూడలేదు. అందరూ నాకు తగ్గ క్యారెక్టర్సే ఇచ్చారు. అలా అని తక్కువ ఇవ్వలేదు, అలా అని హై కాకపోయినా తిని చేయగలుగుతుంది, ఆ కెపాసిటీ నేను తెచ్చుకున్నా, ఇవ్వగలుగుతున్నారు. అది అందులో నేను హ్యాపీ. కానీ ఇప్పటికి మీరు చాలా 60 సీరియల్స్ పైన, అంటే దాదాపుగా 60 సీరియల్స్ చేశారు మీరు. అంటే మీకు బాగా మీరు చేసిన క్యారెక్టర్లో మీకు బెస్ట్ కాంప్లిమెంట్ వచ్చిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? చాలా సీరియల్స్ ఉన్నాయి. బట్ ఈ కృష్ణ ముకుంద చెప్పాను కదండి ఇందాక, అదొక క్యారెక్టర్. శ్రీనివాస కళ్యాణం క్యారెక్టర్, కళ్యాణ వైభోగంలో మదర్ క్యారెక్టర్, మంగ మదర్ క్యారెక్టర్ అనమాట. చాలా పేరు వచ్చింది. ఇప్పటికి కూడా నేను కళ్యాణ వైభోగం I think 7-8 years అవుతుండొచ్చు, ఇప్పటికి కూడా మీరు మంగ మదర్ కదా అంటారు. చామంతిలో హీరోయిన్ మేఘనా ఉన్నారు కదా, తనకు అమ్మ క్యారెక్టర్ చేశాను. ఇప్పుడు తను పని మనిషిగా చేస్తూ ఉంటే నేను ఆమె మీదనే నెగిటివ్ ఇది చేస్తూ ఉంటా. కానీ ఈ నెగిటివ్ అన్ని బయట జనాలు, ఇప్పుడు మీరు ఎంత పాజిటివ్ తీసుకుంటే వాళ్ళు కూడా ఒక ఇంట్లో మనిషిలా తీసుకుంటారు జనాలు. లేడీ ఫ్యాన్స్ అందరు కూడా ఒక్కసారిగా నెగిటివ్ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు అంటే మీకు భయం అనిపించలేదు? అబ్బాయి ఎలా పోర్ట్రేట్ అవుద్ది ఏంటి? అంటే ఫస్ట్ అయితే అనుకున్నా ఎలా రిసీవ్ చేసుకుంటారో ఆడియన్స్. సడన్ గా ఇన్ని ఇయర్స్ నుంచి పాజిటివ్ చేసి ఇప్పుడు నేను నెగిటివ్ చేస్తున్నాను కదా, ఎలా రిసీవ్ చేసుకుంటారో అనుకున్నా. పెద్దగా అంటే నన్ను తిట్టకపోయినా కనీసం అరే మీరు చామంతి చేస్తున్నారు కదా, చాలా బాగుందండి, చామంతి చేస్తున్నారు కదా, అంతేకాని ఇదివరకట్లాగా చాలా అమ్మ అందులో చాలా బాగా చేసావా అంటే అంత రాకపోయినా నన్ను చూసుకుంటున్నారు. కనబడంగానే మీరు చామంతి చేస్తున్నారు కదా అంటే ఆ ఓడికి చాలా డిఫరెన్స్ ఉంది. బట్ ఐఎమ్ హ్యాపీ. ఓకే. కానీ అంటే అప్కమింగ్ ఎక్కువగా సీరియల్స్ చేసే వాళ్ళు సినిమాల దాకా ఎందుకు రారంటారు మాధవి? అంటే అందరి గురించి నాకు తెలియదు కానీ నేనైతే ఏంటంటే నాకు సీరియల్ ఒక జాబ్ లాగా. అంటే నేను హౌస్ వైఫ్ కదా, పిల్లలు చూసుకోవడము, ఇంట్లో చూసుకోవాలి, అందుకని నాకు ఇది ఒక జాబ్ లాగా ఉంటుంది. మార్నింగ్ 7కి వెళ్ళి 9 కంతా ప్యాకప్ అయిపోయి ఇంటికి వచ్చేసి మళ్ళీ తిన్నామా, పడుకున్నామా, పిల్లలకి ఏదైనా చూసుకున్నామా,